ఉండదు ఎవరికి. అది క్రైస్తవుడు ఆ మాట చెప్పినా తప్పే, ఇస్లాం వాళ్ళు ఆ మాట చెప్పినా తప్పే, ఒక హిందువు చెప్పాడు, ఎవరు చెప్పినా మాట తప్పే. చివరికి నేను చెప్పినా తప్పే, నువ్వు చెప్పినా తప్పే, ఎవరు చెప్పినా తప్పే. ఆ మాట చెప్పకూడదు ఈ భారతదేశంలో. చూడండి ఏమన్నాడో వినండి ఆయన. మనము ఆర్థికంగా బలపడాలంటే, మనవాడు బలపడాలంటే, మన మతం బాగుండాలంటే మనము మన వాళ్ళ దగ్గరే కొనాలి స్వామి. అన్ని మతస్థుడు మీ మిత్రుడైనా సరే కొనకండి, మీ శత్రువైనా సరే మన హిందువు దగ్గరే 10 రూపాయలు ఎక్కువైనా కొనండి స్వామి. వాళ్ళు ఆర్థికంగా బలపడితే నష్టపోయేది మన మతమే. మన మతమే మన బలం. ఏం స్వామి? మన మతం మన మతం మన బలం. మన మతం కాబట్టి గుర్తుపెట్టుకోండి స్వామి. ప్రతి ఒక్క స్వామి మీరు టెంకాయ కొంటున్నా, పూలు కొంటున్నా, ఎందుకంటే సగం సమాజము మిగతా మన ఐతత్వము సనాతనం కాకుండా మిగతా సమాజం అంతా బతుకుతా ఉండేది మన మూలంగా, మన ఆర్థిక మూలాలు ఇదే. మనం కొంటేనే వాళ్ళ బతుకు, మనం పూలు కొంటేనే వాళ్ళ బతుకు, మనం ఆయిల్ కొంటేనే వాళ్ళ బతుకు. కానీ ఆఖరికి హిందూ మతం మీద విషయం కక్కే మతాలు ఉన్నాయి. కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సిన ప్రతి ఒక్కరు